నా పేరు వీరవరపు అనిల్ కుమార్. ఈ పీనుగుల మల్లన్న స్వామి గుడిలో నేను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ ప్రస్తుతానికి కేర్ టేకర్ ఉన్నాను. మా తాతకాలం నుంచి మా ఫ్యామిలీలోని ఎవరో ఒకరు ఈ గుడిని కేర్ టేకింగ్ చేస్తున్నాము. నాకంటే ముందు మా నాన్నగారు ఉండే, ఆయన ఈ మధ్య కాలంలో కాలమయ్యారు కాబట్టి దాని తర్వాత నేనే గుడి మంచి చేయడాన్ని చూస్తున్నాను. ఈ గుడి చరిత్ర కోసం చెప్తే, ఈ గుడి 150 సంవత్సరాల క్రితమే ఈ గుడి ఇక్కడ వచ్చింది అని తెలిసింది మాకు. మా తాతగారు చెప్పారు. పూర్వం ఏం జరిగిందంటే ఇక్కడ ఎంతోమంది ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ పేరు చూసి మమ్మల్ని అడుగుతుంటారు, ఈ పీనుగుల మల్లన్న పేరు ఎందుకు వచ్చిందని. సో జనాలకి తెలియచేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నా నేను. పూర్వం 150 సంవత్సరాల క్రితం కలరా వ్యాధి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మందిలో కలరా వ్యాధి చనిపోయటం జరిగింది. ఇక్కడ అంతా ఒక అడవి. ఈ ప్రాంతం అంతా ఇదివరకు అన్ని శ్మశానాలు ఉండేటి, అన్ని పీనుగులు పడి ఉండేటి. ఈ సమయంలో మా తాతగారు ఇక్కడ గుడికాడ ఇక్కడ కళలోకి వచ్చి, ఇక్కడ గుడి మాకు మల్లన్న స్వామి గుడి కడితే మీ అందరికీ ఈ వ్యాధి నుంచి విముక్తి కలుగుతుందని చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ స్వయంభూమూర్తి వెలిశారు, ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ఈ పీనుగులున్న చోట ఈ జనాల్ని ఈ మహమ్మారి నుంచి కాపాడటానికి ఆ మల్లన్న స్వామి అవతరించాడు కాబట్టి, ఈ పీనుగులున్న చోట అవతరించారు కాబట్టి ఈ ప్రాంతము పీనుగుల మల్లన్న అని వాడకంలో వచ్చేసింది. ఇది గుడి చరిత్ర. ఇప్పటికీ ఇక్కడ చాలా మంది ఆరోగ్యం కోసం ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడ మేము ప్రసాదం కూడా పసుపు అనేది ఇస్తుంటాము. ఎవరికి ఆరోగ్యం బాగాలేదో వాళ్ళు ఈ పసుపు డైలీ కొంచెము స్వీకరిస్తే, నీళ్ళలో కానీ నీళ్ళతో పాటు తీసుకుంటే వాళ్ళందరికీ బాగా జరిగిందని అందరూ చెప్తుంటారు. అది గుడి చరిత్ర. నా పేరు రమేష్ అండి. నా స్కూల్ టైం నుంచి నేను ఇక్కడ దర్శనం చేసుకొని అయ్యగారికి మేము వెళ్తాము. ఇప్పటికి కూడా మేము రెగ్యులర్గా గుడికి వస్తుంటాము. ఇక్కడ మాది ఏదన్నా కార్యం కావాలంటే ఇక్కడ మేము ఫస్ట్ ఇక్కడ అయ్యగారికి మేము పూజ చేసుకొని ఇంట్లోకి వెళ్తాము. ఆ కార్యక్రమం మంచి జరుగుతున్నది మాకు. అందరికి, మా పిల్లలకు కానీ మాకు కానీ ఏదైనా శుభకార్యంకి వెళ్ళాలన్నా కూడా చాలా బాగా ఉంటుంది. మేము చిన్నప్పుడు ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేయాలంటే కొద్దిగా కష్టం ఉంటుండే. అప్పుడు కూడా అంత పాపులేషన్ లేకుండే. ఇప్పుడంటే పాపులేషన్ ఎక్కువైపోయింది. అప్పుడు యాక్సిడెంట్లు చాలా జరుగుతుండే ఈ రోడ్లో. ఆ టైంలో డైలీ ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుండే. అట్లాంటిది ఇక్కడ మల్లన్నకు స్థాపించినాక మల్లన్న పీనుగుల మల్లన్న అని పేరు తీసేసిన తర్వాత మల్లన్న అని పేరు పెట్టాము. అప్పటి నుంచి కొద్దిగా యాక్సిడెంట్స్ అనేది చాలా తక్కువైంది. పూర్వం ఇక్కడ మా తాతగారు కుమ్మరి వృత్తి, కుండల పని చేసుకుంటూ ఉండేవారు ఇక్కడ. ఆ సమయంలో ఇక్కడ అంతా అడవి ఉంది కాబట్టి అది కలరా వ్యాధి వచ్చి కుప్పలు కుప్పలు పీనుగుని జనాలు తెచ్చి ఇక్కడ పడేసేవారు. ఎంత జనాలంటే ఎంత ఘోరంగా పరిస్థితి వచ్చిందంటే మా తాతగారు చెప్పేవారు, అసలుగా వాళ్ళు దహన సంస్కారం చేయడానికి కూడా వాళ్ళకి కట్టలు లేకుండా పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఎక్కడ పడితే అక్కడ పీనుగులు ఉండే ఇక్కడ. అలాంటి సమయంలో మా తాతగారి కలలో వచ్చి, నేను ఇక్కడ ఉద్భవిస్తాను,
నాకు ఇక్కడ గుడి కట్టండి అని మల్లన్న స్వామి కల్లోకి వచ్చి చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ మా తాతగారైన పెద్ద మనిషి ఎప్పుడైతే గుడి ఇక్కడ చిన్న మాతగుడి లాంటి చిన్న మాతగుడి కానీ పెట్టారో దాని తర్వాత ఇక్కడ జనాలందరికీ మంచి జరగటం మొదలైంది. అలానే పూర్వం ఇక్కడ చిన్న రోడ్డు ఉండేది. ఆ రోడ్డు దగ్గర కూడా రాత్రిపూట ఏదో టైంలో ఏదో రకంగా యాక్సిడెంట్ అనేటివి జరిగేటి. ఈ గుడి ఇక్కడ స్థాపించిన తర్వాత అది కూడా తగ్గిపోయింది. అలానే ఇక్కడ ఈ సికింద్రాబాద్ ఏరియా అందరు జనాలు ఎప్పుడు ఏ ఆషాఢం జాతరలో ఎప్పుడు వచ్చినా ఈ గుడికి అమ్మవారి గుడి మహంకాళి ఉజ్జయిని మహంకాళి వెళ్ళిన తర్వాత కూడా కంపల్సరీగా ఆయన ఇష్టమైన తమ్ముడైన మల్లన్న స్వామి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా దండం పెట్టుకొని వెళ్తారు. ఇక్కడ అది ఆనవాయితీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న 7 గ్రామ దేవతల అక్క చెల్లెలకి ఒకడే తమ్ముడు, ఆయననే మల్లన్న. నా పేరు పొన్నాల శరత్ కుమారు. మేము ఇక్కడ మా ముత్తాతలు మా తాతలు మేమంతా ఇక్కడనే పుట్టి పెరిగాము. ఇక్కడ స్టేషన్కి దగ్గరనే మేము కుమ్మరిగూడలోనే ఉంటాము. ఇంకా గుడి పక్కకే ఉంటాము. ఇక్కడ ఏంటంటే మల్లన్నది ఏంటంటే ఇంతకుముందుకు కలరా వస్తుండే, దీని పేరు మల్లన్న అని ఉంటుంటే కలరా వస్తుండే. స్టేషన్కి దగ్గర శవాలు అన్నీ పడేస్తుండే. దీని వ్యాధి ఎట్లా ఇచ్చేయాలంటే ఈ గుడికి స్థాపించి పూజ చేసుకుంటే ఈ కలర్ అనేది పోతుంది. దానివల్ల దీనికి గుడి పేరు పీనుగుల మల్లన్న అని పేరు వచ్చింది. దీనివల్ల అందరికీ మొక్కుకుంటే అందరికీ కావాల్సిందే అవుతుంది. మల్లన్న వల్ల ఏం కోరుకున్నది చదువు, విద్య, ఆయు, ఆరోగ్య అన్నీ మంచి జరుగుతాయి. మాంగళమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, ముత్యాలమ్మ, నల్లపోచమ్మ, పెద్దమ్మ ఇలా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే తమ్ముడిన మల్లన్న స్వామి. ఈ మల్లన్న స్వామి ప్రాముఖ్యత ఏంటంటే శివరూపమైన భైరవ స్వామి ఇంకా సూర్య భగవానుడు ఇద్దరు కలిసి అవతరించిన రూపమే మల్లన్న స్వామి. అందుకోసమే ఈ మల్లన్న స్వామికి ఆదివారం రోజు ఎక్కువ కొలుస్తారు. ఎందుకంటే సూర్య భగవానుడికి ఆదివారం కొలుస్తారు కాబట్టి ఈయన సూర్య భగవానుడితో కలిసి అవతరించారు కాబట్టి ఆదివారం ఈయనకి మెయిన్గా పండగ చేస్తారు. ఇంకా పసుపు అనేది బంగారంతో సమానం. సో అందుకోసమే ఆ పసుపు సూర్య భగవానుడి ప్రతీకం, ఆ కలర్ అనేది. అందుకోసమే ఆదివారం పూట ఈయనకి మెయిన్ పూజలన్నీ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వెలిసినటువంటి స్వయంభూమూర్తులు ఎవరంటే అక్క, తమ్ముడు. ఇక్కడ మాంగాలమ్మ తమ్ముడితో పాటు వెలిసింది. కింద ఉన్న విగ్రహాలు స్వయంభూమూర్తులు. ఆ కాలంలో రాతి విగ్రహాలు అవి. తర్వాత మేము వెండిది ముఖమని ఒకటి చేపించడం జరిగింది. మా నాన్నగారు ఆయన చేయించారు. సో ఇక్కడ అక్క, తమ్ముడు వెలిశారు. పైన ఉన్న విగ్రహము మల్లన్న స్వామిది. ఆయనకి 2 భార్యలు. అది ఈ గుడి చరిత్ర.
మల్లన్న స్వామికి 2 భార్యలు, ఒక ఏమేమో బలిజ మేడారమ్మ, ఇంకో ఆమెమో గొల్లకేతుకమ్మ. అందుకోసమే గొల్ల కులస్తులు వాళ్ళు ఈయనని కులదైవంగా నమ్మి వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారు ఇక్కడికి. అలానే ఇక్కడ తరతరాలుగా మా తాత కాలం నుంచి కుమ్మరి వాళ్ళైన మేము ఒకప్పుడు ఇక్కడ కుండలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ కాలం నుంచే ఈ స్వామిని మేమే దగ్గరుండి మంచి చెడు మేమే చూస్తున్నాము. మా తాతగారు తర్వాత మా నాన్నగారు తర్వాత నేను ఈ గుడికి ఒక 20 సంవత్సరాల నుంచి మేమే మంచి చెడుని చూస్తున్నాము. ఇక్కడ బ్రాహ్మణులు ఎవరు రారు. బ్రాహ్మణులు లేకుండా ఇక్కడ ప్రతిదినం జరగాల్సిన కార్యక్రమాలను మేమే చేస్తున్నాం దగ్గరుండి. ఇక్కడ చాలా మంది జనాలు రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే సడన్ గా బోర్డు మీద పీనుగుల మల్లన్న పేరు చూసి ఒక రకమైన వాళ్ళకి కుతూహలం మాత్రం కలుగుతుంది. ఇక్కడ ఏంటి పేరు ఎందుకు ఇలా ఉందని. వాళ్ళందరూ ఏదో ఒక్కసారి లోపలికి వచ్చాక ఈ స్వామి మహత్యం తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ ఇప్పటికీ మర్చిపోకోకుండా వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా, ఎవరికి అనారోగ్యాలు ఉన్నా ఈ గుడికి వచ్చి ఆయనను వేడుకోవటం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి జరిగింది. ఇప్పటి వరకు ఎంతోమంది పిల్లలు కాని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని ఆయన దగ్గర పసుపు ప్రసాదంగా తీసుకొని వెళ్ళటం జరిగింది. ఒక్కసారి ఇలానే మేము ఈ పేరు ఎందుకో కొంచెము చాలా మందికి నచ్చట్లేదు, అనుమానంగా చూస్తున్నారు అని అడగటం జరిగింది. మేము కూడా ఈ పేరు మార్చామని ట్రై చేశాము. ఎప్పుడైతే మేము పేరు మార్చామో అలానే స్వామి కూడా ప్రశాంతంగా లేకోకుండా అందరికి కళలోకి వచ్చి అందరినీ ఇబ్బంది రకంగా జరగడం జరిగింది. మా తాతగారు మా నాన్నగారు కళ్ళలోకి వచ్చి, వద్దు నా పేరు మార్చొద్దు, నేను జనాలు లోక కళ్యాణం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, ఇంతమంది ఇక్కడ చనిపోయినప్పుడు నేను వాళ్ళకి యోగక్షేమాల కోసం వచ్చాను కాబట్టి, శివుడు ఉండేదే శ్మశానంలో, నేను ఒక శివరూపమే కాబట్టి నా పేరు ఈ పీనుగుల మల్లన్నతోనే పెట్టండి అని చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత మేము కూడా అదే ఆయనకి చిరంగా అదే పేరు ఉండిపోవాలని మేము అలానే కంటిన్యూ చేశాము. నా పేరు విజయలక్ష్మినండి. మా వారి పేరు పర్వతలింగం. అయితే ఈ మండపము గోపురం మా వారే కట్టించారు. 74లో స్వామివారు కల్లోకి వచ్చి పాదధూళి నా మీద పడుతుందని కల్లోకి వచ్చి చూపించారు. మేము బాంబేలో ఉన్నప్పుడు చూపిస్తే 15 రోజులు సెలవు పెట్టుకుని వచ్చి స్వామివారిని పైకి లేపారు. ఎందుకంటే ఈ గుడి 150 సంవత్సరాల పైనుంచి ఉందంట, పాత గుడి. అయితే మేము 7వ తరం మేము చేయబట్టి ఈ గుడికి. ఈ మిగతాదంతా మా వారే కట్టించారు, సొంత పైస పెట్టే. ఈ తర్వాత చూసి భక్తులేమో ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆయన ఎయిర్ ఫోర్స్లో చేసి రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అయినాక వచ్చిన పైసలు పెట్టి ఈ పైన గోపురము అవన్నీ చేపించారనమాట. ఆయన మేము కుమ్మరోళ్ళం, మట్టి పని చేసేటోళ్ళం అంటే ఇక్కడ. అయితే 2 పిల్లల మీదకి వచ్చి అక్క తమ్ముడు మేము ఇక్కడ వెలుస్తున్నామని చెప్పారండి పూనకంలో వచ్చి. ఈ తర్వాత ఇక్కడ తమ్ముడికి సపోర్ట్గా అక్క వెలిచిందనమాట. అక్క తమ్ముడు, అక్క పేరు పల్లాలీశ్వరి. ఈ మల్లన్న అంటే ఇక చనిపోయారు కాబట్టి, చనిపోయినప్పుడు వెలిచారు కాబట్టి ఆయనకి పీనుగుల మల్లన్న అని వచ్చింది. ఇది సికింద్రాబాద్ స్టేషన్కి ఖాళీ ఒక 200 మీటర్లకే ఈ గుడి ఉంది. ఈ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎంతోమంది యాత్రికులు కావచ్చు, స్థానికులు కావచ్చు,
ఈ స్టేషన్ నుంచి గుడి ముందు నుంచి రోడ్డు మీద వెళ్తూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి దండం పెట్టుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. ఈ గుడికి ప్రాముఖ్య పండగ వచ్చేసి ఆషాఢ జాతర అప్పుడు ఇక్కడ జరిగే బోనాలు అప్పుడు బాగా పండగ జరుగుతుంది. ఆ బోనాల తర్వాత శివరాత్రి అప్పుడు, దేవి నవరాత్రులప్పుడు బాగా పండగ జరుగుతుంది. అలానే కొమరవెల్లి మల్లన్న దగ్గర సంక్రాంతి 7 వారాలప్పుడు కూడా ఎవరైతే కొందరు అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కొమరవెల్లి ఊరికి, వాళ్ళందరూ ఈ సికింద్రాబాద్ పీనుగుల మల్లన్న గుడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కుబళ్ళు చెల్లిస్తారు.